ఓపెన్ స్కూల్ పిలుస్తుంది రా కదిలిరా రా కదిలిరా. మీకు ఒక మంచి ఆర్టికల్ వచ్చింది పేపర్లో, దాని గురించి చదివి వినిపిస్తా వినండి. కుటుంబ పరిస్థితులు బాగోలేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, పలు కారణాలతో చదవాలనుకునే వాళ్ళు అవకాశం ఉండి కూడా చదువుకోలేక ఇబ్బంది పడ్డ వాళ్ళు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం అనగా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రతి ఒక్క చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థికి ఇది ఇస్తుంది. సో దీనికి సంబంధించి 2024-25 అడ్మిషన్లు 10వ తరగతి మరియు ఇంటర్లో ప్రవేశాలు పొందుటకు సమయం ఆసన్నమైనది. సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటుంది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 106 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. విద్యపై మక్కువ, ఉన్నత విద్యను అభ్యసించే కోరిక, ఏదో ఒక వృత్తిలో స్థిరపడి ఉన్నత స్థానాలని పొందలేకపోతున్న వారికి ఓపెన్ స్కూల్ ఒక వరంగా మారింది. ప్రతి ఆదివారం, ప్రతి 2వ శనివారం నిష్ఠాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులచే విద్యాబోధన అందిస్తూ సంవత్సరానికి 30 తరగతులని చెప్పుతూ పిల్లలందరినీ కూడా సమాయత్తం చేస్తుంది. వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి, అలాగే జిల్లా కోఆర్డినేటరు, అలాగే 106 కేంద్రాల ఏఐ కోఆర్డినేటర్లు అవగాహన సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. ఈసారి ఓపెన్ స్కూల్ విద్యలో ప్రవేశం పొందాలనుకునే వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలనుకుంటే ఎస్ఎస్సి అంటే 10వ తరగతి రాసేవాళ్ళు మీ జన్మదిన ధృవపత్రికం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు జిరాక్సు, 2 ఫోటోలు, లేదా ఎక్కడైనా చదువుకున్న టీసీ ఉంటే 14 సంవత్సరాలు నిన్నటువంటి ఎవరైనా సరే ఎగ్జామ్ రాయొచ్చు. రెగ్యులర్గా చదువుకోని వారికి సువర్ణావకాశం. దూర విద్యలో 10th, ఇంటరు విద్యాభాగం. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 106 అధ్యయన కేంద్రాలు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రత్యేక డ్రైవ్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో 2024కి నిర్దేశించిన ఫీజు ఏంటంటే 1,400 రూపాయలు ఎస్ఎస్సి, 1,600 రూపాయలు ఇంటర్మీడియట్. అలాగే ఎగ్జామ్ ఫీజు ఎస్ఎస్సి 100 రూపాయలు పర్ సబ్జెక్టు, ఇంటర్మీడియట్ 150 రూపాయలు పర్ సబ్జెక్టు విధంగా ఇలా ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ రోహిణి గారు అందరికి కూడా పిలుపునిచ్చారు. సో 106 కేంద్రాలు ఉన్నాయి హైదరాబాద్ మొత్తం. 106 కేంద్రాలలో గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. మీరు ఈ 106 కేంద్రాలలో వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి, ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ మీకు వచ్చే సంవత్సరం, ఇప్పుడు అడ్మిషన్ అయిన వాళ్ళకి వచ్చే సంవత్సరం ఏప్రిల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు మన తెలంగాణ సార్వత్రిక విద్యా పరిషత్. కాబట్టి అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఓపెన్ స్కూల్ పిలుస్తుంది రా కదిలిరా రా కదిలిరా. చదువు ఆపుకున్నటువంటి విద్యార్థులారా, చదువుకునే ఒక బంగారు అవకాశాన్ని మళ్ళీ మీకు ఓపెన్ స్కూల్ ప్రసాదిస్తుంది. చదువుకొని మీ ఆగిపోయినటువంటి మీ లైఫ్ని ఎంచక్కా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.